మనకు ఒక పెద్ద దరిద్రం ఏంటయ్యా అంటే, మన చుట్టూ దరిద్రపు దేశాలే. అంటే దేశాలు మంచియే. అక్కడ చిన్న చిన్న దేశాల వల్ల పాలక గందరగోళాలు, పెను తలనొప్పి. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో మొన్నటిదాకా యూనస్ అనే నియంత. ఆ ఇంపాక్ట్ మనం ఫేస్ చేసాం. వాళ్ళందరూ అక్కడ సరైన పాలన లేకపోతే, ఆ జనమందరూ వచ్చి పడేది ఇండియా మీదనే. పెద్ద దేశం కాబట్టి మన మీదనే పడి బతుకుతారు. ఇదివరకు ఆ అమ్మాయి ఉన్నప్పుడు, హసీనా ఉన్నప్పుడు మన మీద పడి బతికేవాళ్ళు. యూనస్ వచ్చినప్పుడు మళ్ళీ పారిపోయి ఇటొచ్చారు. ఇప్పుడు మళ్ళీ వస్తున్నటువంటి బీఎన్‌పీ వచ్చాక పోనీ ఇక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు ఏమన్నా వెనక్కెళ్తున్నారా? లేదు. వాళ్ళ ప్రభుత్వాలు నమ్మట్లేదు ఇక్కడికే వస్తున్నారు. బంగ్లాదేశ్‌లో అస్థిర ప్రభుత్వాల కారణంగా ఈ దేశానికే వస్తుంటారు. పాకిస్తాన్‌లో ఉన్నటువంటోళ్ళైతే ఇక అక్కడ ఎప్పుడూ పాలకులనేవాళ్ళు పప్పెట్టు, అదే సమయంలో సైనిక పాలనే నడుస్తుంటుంది. వాళ్ళెళ్ళి బంగ్లాదేశో, నేపాల్ నుంచినో మన దేశంలోకి వచ్చి పడతా ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇక అది తాలిబాన్ల పాలన, అదొక అరాచక పాలన, అదొక నియంత్రణ వ్యవస్థ. అక్కడోళ్ళందరూ బతికడానికి ఇటు పక్కకి రావాల్సిందే. ఇటు నేపాల్‌లో ప్రభుత్వాలు ఎవరు మారినా మన దగ్గరికి రావాలి. ఇప్పుడు మళ్ళీ బర్మాలో నియంత పాలన వచ్చింది. ఇప్పుడు ఆ బర్మా వాళ్ళు మన దగ్గరికి రావడమే అవుతుంది. ఇంతకుముందు వస్తున్నారు, ఇప్పుడు ఇంకా పెరుగుతారు. భారతదేశానికి సమస్య ఏంటంటే, మన చుట్టూ ఉన్న దేశాలు ఈవెన్ శ్రీలంక నుంచి కూడా ఇక్కడికి వచ్చి బతుకుతుంటారు. మనోళ్ళేమో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం అమెరికాలు, యూరప్‌లకి పోతుంటే, మన దేశంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం మన చుట్టూ ఉన్న శ్రీలంక గాని, నేపాల్ గాని, భూటాన్ గాని, బంగ్లాదేశ్ గాని, పాకిస్తాన్ నుంచి గాని, ఆఫ్ఘనిస్తాన్ నుంచి గాని వస్తా ఉంటుంటారు. అది విచిత్రం.